జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనుకుంటా ఇయాల అందరు ఇదే గీతం పాడుతున్నారు. ఇదే పాటను స్టేటస్లు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి పుష్కర కాలం అవుతున్న సందర్భంగా ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను మల్లోపారి నెమరేసుకున్నారు ఉద్యమకారులు, కవులు, కళాకారులు. ఇయాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఏడేడా ఎట్లెట్లా జరిగినాయో పురాగా చూద్దాం పాండ్రోల్లా. ముదుగాలు గన్ పార్కు అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డితో నట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులంతా నివాళులు అర్పించారు. అటెంక ఆడికెంచి పరేడ్ గ్రౌండ్ కు పోయి ఆడ జాతీయ జెండా ఆవిష్కరించిండు సీఎం రేవంత్ అన్న. ఇక ఆడ మాట్లాడుకుంటా జై తెలంగాణ, తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమంలో ఎందరో అమరులయ్యారు. మరెందరో పోరాట యోధులుగా మన కళ్ళ ముందు నిలిచారు. వారి త్యాగాలకు, తెగువకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ కార్యాచరణ చేసుకుంటూ 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలనలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. అట్లా ఈ 2.5 ఏళ్లలో చేతిపాటి సర్కారు చేసిన పనుల గురించి వివరించిండు సీఎం రేవంత్ అన్న. వాస్తవానికి ఇంకా మాట్లాడేది షాన్నే ఉండే గాని ఎండ బాగున్నదని ప్రసంగాన్ని నడిమిట్లనే ఆపేసిండు. తెలంగాణ శాసనసభ ముంగట స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు జాతీయ జెండా ఆవిష్కరిస్తే మండలి చైర్మన్, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. చేతిపాటి ఆఫీసు గాంధీ భవన్ లా పిసిసి పెప్ప మహేష్ అన్న జాతీయ జెండా ఎగరేసిండు. అటెంక గిట్లా మాట్లాడిండు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. 2.5 ఏళ్ల తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. 100కి తగ్గకుండా సీట్లు తెచ్చుకొని గెలుచుకొని తెలంగాణ నిర్మాణానికి మళ్లీ పునరంకితం అవుతామనే మాట ఇస్తున్నాం, మనవి చేస్తా ఉన్నాం. ఇక అటు కారు పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లా కేటీఆర్ అన్న జెండా ఎగిరేసిండు. అటెంక కొంతమంది మహిళా కళాకారులకు సన్మానం చేసిండు. ఇక ఆడ మాట్లాడుకుంటా ఇట్లాంటి అబద్ధాలతో, యూట్యూబ్ ప్రచారాలతో విషం నింపి అబద్ధాలు చెప్పి చివరికి అవే అబద్ధాలను డిక్లరేషన్ల రూపంలో, అవే అబద్ధాలను 420 హామీల రూపంలో అడ్డమైన మాటలన్నీ చెప్పి చివరికి మరి గద్దెనెక్కింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. అబద్ధాలు, అభూత కల్పనలు, విష ప్రచారాలతో తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. ఆ దరిద్రాన్ని తెచ్చి తిరిగి ఈ విష ప్రచారాల వల్ల నెత్తిన రుద్దుకున్నారు పాపం అమాయకులైన మన సోదరులు, సోదరిమణులు. తెలంగాణను మళ్ళీ ఒక 25 ఏళ్ళు వెనుకకు నెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. ఇట్లా చేతిపాటి సర్కారును గట్టిగానే అరుచుకున్నాడు కేటీఆర్. ఇక అటు పువ్వు పార్టీ ఆఫీస్ లా మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ సారు జెండా ఎగరేసిండు. అటెంక సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న గిట్లా మాట్లాడుకొచ్చిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా ప్రజలందరూ పొయ్యిలో పడ్డట్టు భావిస్తుంటారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చెప్పిన విస్తరగా మారిన విషయం వాస్తవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం దిగజారిపోయిందని గరానికి వచ్చిండు సంజయ్ అన్న. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పుకుంటా ప్రధాని మోడీ సారు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిండు. ఇక పాత గవర్నర్ తమిళిసై మేడం కూడా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పుకుంటా వీడియో విడుదల చేసింది. తెలంగాణ ప్రజలందరికీ, సోదర సోదరులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరూ ఎప్పటికీ నా హృదయానికి దగ్గరే ఉన్నారు. మీ అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న గంగారాం నగర్ లా జెండా ఎత్తే ముచ్చట్ల రెండు పార్టీల నడుమ లడాయి నడిచింది. కారు పార్టీ కౌన్సిలర్ జెండా ఎగిరైతే కౌన్సిలర్ గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఎత్తిన జెండాను దించి మరీ పట్టుకొని పోయిందని అక్కడ జనాలు బాగానే గరానికి వచ్చిర్రు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇవాళ దుండిగల్ జిహెచ్ఎంసీ ఆఫీసులో ఉన్న అమరవీరుల స్తూపాన్ని ఇటు జిహెచ్ఎంసీ అటు రెవెన్యూ అధికారుల వాళ్ళు పట్టించుకోలేదని గరానికి వచ్చిన ఎమ్మెల్సీ షంబీర్పూర్ రాజు నీళ్లతోని స్తూపాన్ని గాడి పూలదండలేసి అమరులకు నివాళులు అర్పించిండు. మొత్తానికైతే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంతటా ఘనంగా చేసుకున్నారు తెలంగాణ ప్రజలు. మరి ఆ తెలంగాణ ప్రజలందరికీ మన జోర్దార్ తరపున కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇవాళ మన జోర్దార్ చూసేటోళ్లను ముందుగా చిన్నగా ప్రశ్నించుతా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఏ పదవిలున్నాడు, అట్లనే రేవంత్ రెడ్డి సారు ఏ పదవిలున్నాడో జర చెప్పుండ్రి. ఏం మాట్లాడుతున్నావమ్మా, బేజగిట్లా ఖరాబైందా? రేవంత్ రెడ్డి సారు 2.5 ఏళ్ల సంది ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. అట్లనే కలెక్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు నీళ్ల శాఖకు మంత్రిగా పనిచేస్తున్నాడు. గాల్లనే పట్టుకొని ఏ పదవులున్నారని అడుగుతున్నావా అని గరానికి రాకుండ్రి నా మీద. నేను అట్లా ఎందుకు అడుగుతున్నానో గీడొక వార్త వస్తుంది, గా వార్త చూస్తే మీకే సమజైతది. ఇగో ఈడ పెట్టిన ఫ్లెక్సీని మంచిగా చూడుండ్రోల్లా. డిఈఓ అంటే జిల్లా విద్యాశాఖ అధికారి అని చెప్పి రేవంత్ రెడ్డి సారు ఫోటో పెట్టిండ్రు. ఇక అట్లనే కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఫోటో పెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిండ్రు సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారులు. సరే, ఆ ఫ్లెక్సీలు తయారు చేసేటప్పుడు ఫోటోలు తారుమారైనే కావచ్చని అనుకుందాం. అంతా అయిపోయినాకనన్నా చూసుకోవద్దా? ఆఖరుకు అక్కడ పెట్టినాకైనా చూసి ఆ ఫ్లెక్సీలను తీసి పక్కకు పెట్టొద్దా? నెరీగింత నిర్లక్ష్యంగా ఉంటారా అని మస్తు మంది కోపానికి వస్తున్నారు. ఇక దీన్ని ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి సీఎం రేవంత్ రెడ్డికి కొత్త పోస్ట్ వచ్చిందని అనుకుంటా పొట్టు వైరల్ చేస్తున్నారు. మరి ఇట్లా చేసిన అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటారో గాని ఇసొంటి వాటి పట్ల అధికారులు ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకుంటారో ఎట్లనో చూడాలి. మరి నో హెల్మెట్ నో రైడ్. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను రక్షించుకోండి. ఒక తల పోతే రెండో తల పొందలేరు. హెల్మెట్ ధరిద్దాం, సురక్షితంగా ఉందాం. హెల్మెట్ ఆప్షన్ కాదు, అవసరం. హెల్మెట్ లేకపోతే గ్రామంలోకి నో ఎంట్రీ. హెల్మెట్ పెట్టుకోనోళ్లకు నో పెట్రోల్. హెల్మెట్ లేకుండా వాహనం నడపొద్దు, మీ కుటుంబానికి దూరం కావద్దు. ఇగో ఇట్లా ఎన్ని చెప్పుండ్రి, కుక్కతోక వంకర అన్నట్టే చేస్తుంటారు కొందరు. అందుకే ఇగో గీ ఉపాయం చేసిండ్రు సికింద్రాబాద్ మొకాన. అగో ఇదేందయ్యా ఇది, నేనెన్నడు చూడలేదు అని పరిశాన్ కాకుండ్రుల్లా గిది చూసి. బాహుబలి హెల్మెట్ అంటారుల్లా దీన్ని. అంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ పెట్టుకున్న హెల్మెట్ కాదుల్లో. హెల్మెట్ పెట్టుకోకుండా బండ్లు నడిపేటోళ్ళ కళ్ళు తెరిపించే హెల్మెట్ అన్నట్టు. హెల్మెట్ పెట్టుకునుడు ఎంత అవసరమో నలుగురికి తెలిసేటట్టు సికింద్రాబాద్ మెడికవర్ దవాఖానోళ్ళు సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తా కాడ కొలువు చేసిండ్రు దీన్ని. దవాఖానోళ్ళు పోలీసులతోటి కలిసి కమిషనర్ సుమతి మేడం షాల్ చేసింది. అచ్చం ఇదివారకట్ల సుతం ఇసొంటి బాహుబలి హెల్మెట్ ను తార్నాక జంక్షన్ లో కూడా పెట్టిండ్రు సర్వేజన ఫౌండేషన్ వాళ్ళు. అయితే అది మామూలు బొమ్మే గాని ఎర్రటి రంగుల యుద్ధంలా సైనికులు పెట్టుకునే హెల్మెట్ లెక్కుండి ఇగో ఇట్లా గుండ్రంగా కూడా తిరుగుతుంది. ఇక దీనికి పర్ద గుంజినాక సెల్ఫీ ఫోటోలు కూడా దిగిండ్రు అందరాకం. కమిషనర్ మేడం కు షాల్వా గప్పి సన్మానం కూడా చేసిండ్రు. అటెంకా కమిషనర్ సుమతి మేడం ఇగో ఇట్లా మాట్లాడికొచ్చింది. చాలా వరకు అది ప్రివెంట్ అవ్వదు. ఎంత ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు అంటే హెల్మెట్ ప్రాపర్గా పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడము, మంచి కంపెనీ హెల్మెట్ పెట్టుకోవడం అండ్ హెల్మెట్ని ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవడం. అంటే ఈ రోడ్లో పోయే వాళ్ళే కాకుండా ఇది ఇంటర్నెట్లో చూసిన వాళ్ళు ఈ ఒక ఇనిషియేటివ్ని అప్రిషియేట్ చేయడమే కాకుండా మనం హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలియజెప్పడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని, ప్రతి ఒక్కరూ పాటించాలని as police officer and also as a citizen who is aware from Telangana. ఇన్నర్ కదా కమిషనర్ మేడం చెప్పింది. హెల్మెట్ పెట్టుకునుడు ఎంత ముఖ్యమో, మంచి కంపెనీ హెల్మెట్ పెట్టుకునుడు దాన్ని మంచిగా ఫిక్స్ చేసి పెట్టుకునుడు చాలా ముఖ్యమటనుల్లా. ఎందుకంటే హెల్మెట్ చక్కగా పెట్టుకోక కూడా చాలా మంది పానాలు ఓగొట్టుకుంటున్నారట. అందుకే పబ్లిక్ హెల్మెట్ లేకుండా అసలుకే బండి నడపకుండ్రి, మీ ఇంటోళ్లకు దూరం కాకుండ్రి. ఇగో ఈ బాహుబలి హెల్మెట్ చూసినాక కొంచెం మారుండ్రి, ఇంటున్నారా? ఈ వార్త అయిపోయింది, ఈ వార్త మొదలైపోయింది. పబ్లిక్ ఇంకో 2-3 వార్తలు మిగులున్నాయి. వాటిని చెప్పుకునేదానికంటే ముందుగాల మా ముసలి మోతవాన్ని పిలుద్దాం. ఓ తాత, ఏం చేస్తున్నావే? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. అబ్బబ్బబ్బబ్బా, ఆనాటి రోజులను, ఆనాటి ఉద్యమాలను, ఆనాటి పోరాటాలను తలుసుకుంటేనైతే అబ్బో
శరీరం మీద రోమాలు నిక్కబడతాని అనుకోరి. యావత్తు దేశం అంతా ఇటు దిక్కే చూసేటట్టు ప్రతి తెలంగాణ పౌరుడు అదును పోతే దొరకదు, ఇదే అసలైన అదును అన్నట్టు పచ్చిన పట్టు ఇడవకుండా పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నారు. ఆ రోజులు ఆ పోరాట పటిమ తలుసుకుంటేనే. అవునే తాత, ఆనాటి రోజులను తలుచుకుంటే గుండె బరువనిపిస్తుంటదే. నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్రం సాధించాలని ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు, ఎంతో మంది కళాకారులు నాయకుల పోరాటాల ఫలితమే ఈనాటి తెలంగాణ రాష్ట్రం. జనాలందరూ పనులన్నీ బంధు పెట్టి సకల జనుల సమ్మె అని మొదలుపెట్టి ఇదే అదునురా, ఇడిచి పెడితే మళ్ళీ సచ్చేదాకా తెలంగాణను సాధించలేమురా అన్నట్టు పచ్చిన పట్టు ఇడవకుండా అందరాకం కలిసికట్టుగా పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ఇది. ఆనాటి రోజులను తలుచుకుంటే మనసంతా పులకించిపోతుంది. రోడ్ల మీద వంట వార్పని, కుల సంఘాల సమ్మెలని అందరాకం ఒకటై నడుం గట్టి నలిచిండు కాబట్టే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. తెలంగాణ ఇచ్చేది ఉంటే కరెంటు లేక సింహ చీకట్లు అలుముకుంటాయి అని అన్నారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటారు అని అన్నారు. నీళ్లు లేక అల్లాడతారు అని అన్నారు. కానీ ఏమున్నదిరా తెలంగాణలో అన్న కాడ నుంచి మొదలు పెడితే ఏమైందిరా నా తెలంగాణకు, కోటి రత్నాల వీణరా నా తెలంగాణ అని చెప్పుకునే అంత స్థాయికి ఎదిగింది తెలంగాణమా. పోరాట వీరులారా, మీ అందరికి చేతులెత్తి శతకోటి వందనాలు. అవునే తాత, ఆనాటి నాయకుల మాటలకు ధీటుగా నిలుస్తున్నది ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం. విడిపోయినా కలిసి ఉంటున్న ఈ తెలుగు జాతి బిడ్డలందరిని చూస్తుంటే మనసు పులకించిపోతుంది. కానీ వీళ్ళను పాలిస్తున్న రాజకీయ నాయకుల మాటలు వింటంటేనే కడుపు రగిలిపోతుంది. వీళ్ళ పబ్బం కోసం జనాలను రెచ్చగొచ్చే మాటలు మాట్లాడే నాయకులను అసలు దేంతోటి గడగాలను అర్థమైతలేదు అంచనో అసొంటి మాటలు మాట్లాడతాళ్ళు. అవునే, ఈ నడుమ ఈ మాటలు బాగా వినబడుతున్నాయి. మరి అట్లా మాట్లాడి ఏం సంపాదించాలనుకుంటున్నారో ఈ నాయకులు గాని నాకైతే అర్థమైతలేదే. ఒకడేమో తెలంగాణ అనేది డిస్కనరీనే లేదు అని అంటాడు. ఇంకొక ఆయన ఏమో మమ్మల్ని కట్టుబట్టలతోటి ఎల్లగొచ్చిళ్ళు, కనీసం మేము కూర్చుందాం అన్న కుర్చీ కూడా గతి లేకుండా అయిపోయింది అని అంటాడు. ఇంకో పెద్ద మనిషి ఏమో తెలంగాణ ఏర్పాటు అనే పదం వినబడంగానే నేను 11 రోజులు బువ్వ బుగ్గి మానేసి ఉప్పుడు ఉపాసం పన్నా అని అంటాడు. అసలు ఇడిపోయి అన్నదమ్ములు లెక్క కలిసిమెలిసి ఉంటున్న ఈ కాలంలో ఇసొంటి మాటలు మాట్లాడాలని వీళ్ళు ఎందుకు అనుకుంటారో, ఏం సాధించాలనుకుంటారో నాకు అసలు అర్థమైతలేదు అంచను. ఇంకేమున్నదే, ఓట్లు సంపాదించుకునేటందుకే అని అర్థమైతేనే ఉండే. ఈ కాలంలో జరుగుతున్న రాజకీయం కూడా గదే కదా. కులాన్ని అడ్డం పెట్టుకోనో, మతాన్ని అడ్డం పెట్టుకోనో, ప్రాంతాన్ని అడ్డం పెట్టుకోనో రెచ్చగొడుతూనే కదా జనాలు రెచ్చిపోతారు, 4 ఓట్లు రాలితే అని వాళ్ళ ఆలోచన. అది ఆ కాలంలో సాగింది కావచ్చు, కానీ ఇప్పుడున్న జనాలు అన్ని తీర్ల ముచ్చట్లు ఎట్లా అర్థం చేసుకోవాలో అట్లనే అర్థం చేసుకుంటాళ్ళు. మనం రాష్ట్రాలుగా విడిపోయినాం కావచ్చు, కానీ తెలుగు జాతి బిడ్డలుగా అందరం మనం కలిసిమెలిసే ఉండాలి కూడా. ఇది అందరికీ మంచిది కూడా. ఆ సోయి లీడర్లకు కూడా ఉంటే మంచిగా ఉంటది. కానీ పాలించే నాయకులే లేని పంచాయతీలు మోపు చేస్తుంటే జనాలైనా ఏం చేస్తారు చెప్పు, వాళ్ళు కూడా రెచ్చిపోతారు. ఎంతో మంది కవుల గాయకుల తూటాల సొంటి పాటలు, ఎంతో మంది నాయకుల తూటాల సొంటి మాటలతోటి జనాలను చైతన్యపరిస్తే 4 కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణ ఇది. వట్టికనే రాలే ఈ తెలంగాణ. అసొంటి తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలి, దాన్ని ఎట్లా మలుసుకోవాలి అనేది ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలందరికీ ఎరికే. ఎవరో నాయకులు వట్టికనే రెచ్చిపోయే మాటలు అంటారని చెప్పేసి రెచ్చిపోయి బట్టలు చింపుకునే జనాలు ఇక్కడ ఎవ్వరు లేరు. బాగా ఆలోచన చేస్తారు, అన్ని తీర్ల ఆలోచనతోటే ముందరికి పోతారు. అదంతా మాకు ఎరికే. సరే గాని మన ఊర్లో ఎట్లా జరిగిందే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము? మస్తు సంబరంగా జరిగింది. పొద్దుగానే ఊళ్ళో చదువుకునే పొలగాళ్ళు, ఇక ముసలు ముత్తుకోళ్ళు అందరు రకం సర్కారు బడికాడికి పోతే అక్కడ 3 రంగుల జెండాను ఎగిరేసిళ్ళు. ఇక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరు రకం వచ్చి ఆనాటి జ్ఞాపకాలను అన్నీ చెప్తాంటే ఇక చూసిన జనాలు, వచ్చిన జనాలు అందరూ మస్తు మురిసిపోయింది. కానీ ఈ ఎండ చేయబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పురాగా మాట్లాడకుండా ఉపన్యాసాన్ని నడుమాత్రాన్ని ఆపేసిండే. ఈ ఎండలు పాడుగాను మరి ఎంతగానం కొడతానే భరించేటట్టున్నాయా? అరే రోహిణి కార్తీక వాన పడాలి పిల్ల, మళ్ళా మురుక చిరత్తాంది, ఒక్క వాన దిక్కు లేదా. గిట్ల అయితే ఏంది అసలు 7 కాలం అవుతుందో లేకపోతే సర్కారు మాటల లెక్కనే నడవంతరాన్ని ఆగం చేస్తుందో ఏమో. ఈ 7 వానలు బాగానే ఉన్నాయని అంటున్నారే వాతావరణ శాఖలు.
కాకపోతే జరంతా ఆశంగా వచ్చేటట్టున్నాయి. పడాల్సిన వాన జీవితకాలం ఆలస్యం అన్నట్టు ఇప్పటి వరకు మేము శనివేసేం లేచి నెల రోజులు చిల్లర అవుతుంది. వాటికి నీళ్లు లేవా నిప్పులు లేవా. ఈ 4 రోజులలో వర్షాలు పడకపోయినాయి అనుకో మళ్ళీ గొడ్డు గోద పాలే అయిపోతుంది. ఇప్పటిదాకా ఎండకు ఎండి ఎర్రగాలు పడతాను. ఏ ఆఖరికత్తే శనివేసేంలు. నీ అవ్వ నీకు ఎండాకాలం ఎండగొట్టొద్దు, వానకాలంలో వాన కొట్టొద్దు, చలికాలంలో చలి పెట్టొద్దు అంటే ఎట్లనే తాత? అమ్మలాడి దేని మోతాదులో అది ఉంటే మంచిగుంటది. అతి చేస్తే అనర్థం అవుతుంది. కాలం కూడా గంతే. అంతేందుకు ఇప్పుడు లీడర్లనే చూడరాదు. వాళ్ళు మాట్లాడాల్సిన స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడితే మంచిగుంటది. అచ్చిరాని మాటలు మాట్లాడితే జనాలు తీట్లతోటి కడిగిపోతారు. చూస్తలేమా ఇంటలేమా? సరే సరే గాని ఆఖరిదల్లా ఇంకేమన్నా చెప్పేది ఉన్నదా చెప్పు. ఎవరు అవునన్నా కాదన్నా ఎంతమంది గిట్టనోళ్ళు ఎన్ని తీర్ల మాటలు మాట్లాడినా, ఎంతో మంది ఉద్యమకారుల ప్రాణత్యాగాలు, కేసీఆర్ సారు ఆమరణ నిరాహార దీక్ష, కవులు గాయకులు 4 కోట్ల మంది ప్రజల పట్టుదలతోటే ఈ తెలంగాణ నిర్మాణం అనేది సాధ్యమైంది. నిన్న మొన్నటి ఎవడో కొత్త బుచ్చపోడు ఏదో మాట్లాడినంత మాత్రాన ఆ నిజాన్ని ఎవ్వడు దాయలేడు. ఎవరు ఎన్ని తీర్ల మాట్లాడినా ఎన్ని తీర్ల రెచ్చగొట్టినా తెలుగు జాతి బిడ్డలందరూ కూడా అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటానా, ఉండాలని చెప్పేసి అని కూడా నేను ఆశిస్తానా. అందరికీ నమస్తే, జై తెలంగాణ. అవునే తాత, రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసానికి ఎన్నేషాలైనా ఎత్తారు, ఎన్ని కథలైనా వాడతారు. కానీ ప్రజలకు మాత్రం గవన్నిటితోటి అవసరమే లేదు. అందుకే 2 రాష్ట్రాలు ఏర్పాటయ్యి 12 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ ఒక్క కాడ కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఏ చిన్న గడబిడలు జరగలేదు. రాజకీయ నాయకులే వాళ్ళ పబ్బం గడవాలని లేనిపోని కథలు పడుతుంటారు కాబట్టి జనాలు వాళ్ళ మాయలు వాడుకుంటా మంచిగా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళ లెక్కనే కలిసి ఉండాలి. 2 తెలుగు రాష్ట్రాలు సుతం అభివృద్ధిలో పోటీవాడి దేశంలోనే తొలి 2 స్థానాలలో నిలవాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. మన రైతన్నలు కొత్త కనిపెట్టుట్లా తోపు సైంటిస్టులకు ఏం తక్కువగారోలా. వ్యవసాయ పనులను తక్కువ మందితోనే అల్కగా చేసేటందుకు ఉన్న ఇష్టలతోని ఎన్నో కొత్త కనిపెట్టి చూపెట్టిండ్రు. 10 మందికి పనికొచ్చేటట్టు చేసి దండుగా అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేసిండ్రు. అదే టాలెంట్ తోటి కరీంనగర్ దిక్కు ఒక రైతన్న ఏం కనిపెట్టిండో చూస్తే అన్న తెలివికి హ్యాట్స్ ఆఫ్ అంటారు పక్క. వారెవ్వా, అన్న ఆలోచన చిన్నగా లేదు కదా. ఎర్రటి ఎండల్లా మంచు గుట్టల మీద ఎగిరినసొంటి ఉపాయం చేసిండు కదా. ఇంటి ముంగట స్విమ్మింగ్ పూల్ అంటే తక్కువ పైసలు కావు. తీర్పాటంగా కట్టించుడు, దాంట్లో నీళ్లు మార్చుడు, ఖరాబ్ కాకుండా చూసుకునుడు మన అసొంటోళ్లతోటి అది అయ్యే పని కానే కాదు. కానీ అసొంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపెట్టిండు గిరైతన్న. కరీంనగర్ జిల్లా గన్నెవరం మండలం కూనవానిపల్లెలు ఉంటాడు. పేరు యాదగిరి. ఆయనకు ఓ ట్రాక్టర్ ఉన్నదట. ఎర్రటి ఎండలకు పిల్లగాండ్లు నిమ్మలంగా ఇంటికాన్నే జలకాలు ఎట్లా ఆడాలనని బాగా ఆలోచన చేసిండు. ఇక కల్లాలేసినాక ట్రాక్టర్లు రికాముండుడేనాయే. ఉత్తగా ట్రాక్టర్ డబ్బాను రికామెందుకుంచుడని ఉన్న దాంతోనే స్విమ్మింగ్ పూల్ తయారు చేసే ఉపాయం చేసిండు. దాంట్లో ఓ పర్ద వర్షి నీళ్లు నింపిండు. పిల్లగాండ్ల నన్ను లేస్తే మస్తు ఎంజాయ్ చేస్తున్నారట. ఇప్పుడు ఎండ తీవ్రతకు ఇలాంటి ట్రాక్టర్ లో పరద వేసి నీళ్లు పట్టడం జరిగింది. అందులో ఈత నేర్చుకోవడం పిల్లలకు ఉత్సాహంగా ఉంటారు. ఇదొకటి ఏంటంటే కినాల పోటీ పోకుండా ఇది పిల్లల ప్రాణాలకు అపాయం కాకుండా ఇంటి లోపల మేము చేయడం జరిగింది. మండలానికి ఒకటి స్విమ్మింగ్ పూల్ అనేది కడితే ఉన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఇంటిలో ఉంటారు, ప్రాణాపాయం కూడా చాలా తప్పుతుంది. మండలానికి ఖచ్చితంగా ఒకటి స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. కెనాల్ల పొంటి పోయి పానాలు పరేషాన్లు పడేసుకోవద్దని గీ ఉపాయం చేసిండట. ఇక అట్లనే సర్కార్లు కూడా మండలానికో స్విమ్మింగ్ పూల్ కడితే పిల్లగాండ్ల సావు వార్తలీనుడు బంద్ అవుతుందని అంటున్నాడు. మరి మంచి ముచ్చట్లు సర్కారోళ్ళు ఎందుకు పట్టించుకుంటారు గాని రైతన్న ఇన్నోవేషన్ మాత్రం సూపర్ అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ లా ఈ వైరల్ అవుతున్న వీడియోని చూసిన జనాలు ఏ మాట కామాటనే గాని ఉన్నంతలా కొత్త కనిపెట్టుట్లా రైతన్నల తర్వాతనే ఎవ్వలైనా పొండ్రి. మన కాడ కొన్ని బళ్ళల్లా హనుమాన్ మాలేసుకున్న పిల్లలను బల్లెకు రానియారు. బొట్టు పెట్టుకున్నా, గాజులేసుకున్నా, కాళ్ళకు పట్టీలు పెట్టుకున్నా పెద్ద నేరం చేసినట్టు పారేషాన్ చేస్తుంటారు కొన్ని కార్పొరేట్ బళ్ళల్లో. ఇసంటి ముచ్చట్లను ఇదివరకు మన జోర్దార్ వార్తల్లో కూడా చెప్పుకున్నాం గానీ గీడ కేరళం రాష్ట్రంలో చూడుండ్రి బల్లె పిల్లలకు ఎట్లా ఆహ్వానం పడుతున్నారో టీచర్లు. వా కేరళ అంటే కేరళనే పోండ్రి, స్వయంగా టీచర్ అమ్మే పిల్లలందరికీ హారతిచ్చి ఎట్లా ఆహ్వానం పడుతుందో చూడుండ్రి బల్లెకు.
కండ్లకు హారదద్ది ఆశీర్వదించి చెంపకు ముద్దు పెట్టి మరీ స్వాగతం పడుతున్నది. గురుదేవో భవ అన్న మాటకు విలువిచ్చి పిల్లలు సుతం టీచర్ అమ్మ కాళ్లకు దండం పెట్టి దీవనార్తులు తీసుకొని పోతున్నారు క్లాస్ రూమ్లకు. ఎంత పద్ధతో గదా. ఇయాల్టి సందే బళ్ళు షాలేనే అట్ట కేరళ రాష్ట్రంలా. అందుకే ఎండాకాలం సెలవులకు టాటా చెప్పి బ్యాగులు జబ్బకేసుకొని టిఫిన్ బాక్సులు పట్టుకొని బడి బాట పట్టిండ్రు పిల్లలందరూ. అట్లా బల్ల కాలు పెట్టిన పిల్లలను ఇట్లా హారతిచ్చి ఎదుర్కొన్నది ఓ బడి టీచర్ అమ్మ. చూస్తాంటే ఎంత గొప్పగా అనిపిస్తున్నదో గదనొల్లా. ఎవలో వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేటాలకు ఈ వీడియో ఇప్పుడు మస్తు వైరల్ అయితాంది. చూసేటోళ్ళంతా మస్తు మెచ్చుకొని గొప్పగా కామెంట్లు కూడా పెడుతున్నారు. అన్ని బడుల్లా ఇట్లా చేయాలని కొందరు అంటుంటే హిందూ ధర్మం గొప్పదనం ఇదేనని ఇంకొందరు రాస్తున్నారు. ఏదేమైనా మనకన్నైతే మాలేసుకున్నోళ్లను బల్లెకు రానియరోల్లా కొన్ని బడుల్లా. అసొంటిది చదువుల్లా శాన ముంగటుండే కేరళం రాష్ట్రంలా పిల్లలను గింత గొప్పగా బల్లెకు ఆహ్వానిస్తున్నారంటే గొప్ప ముచ్చటే పోన్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.